హలో అందరికీ. ఈరోజు వీడియోలో మనం ఈ ఓరల్-బీ ఐఓ7 ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఎలక్ట్రిక్ బ్రష్ యూజ్ చేయడం వల్ల మన టీత్ క్లీనింగ్‌ని బెటర్‌గా చేయడానికి అండ్ గమ్స్ హెల్తీగా మెయింటైన్ చేయడానికి పర్ఫెక్ట్ టూత్ బ్రష్ ఇది. ఈ టూత్ బ్రష్ యూజ్ చేయడం వల్ల మన టీత్ పై ఉన్న ప్లేక్‌ని రిమూవ్ చేయడంలో 100% ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అండ్ గమ్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. మనకేమన్నా బ్లీడింగ్ గమ్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిస్తుంది. ఇందులో మనకి ఒక ఐఓ7 బ్రష్ హ్యాండిల్, 2 బ్రష్ హెడ్స్ ఇస్తాడు. అండ్ ఒక మ్యాగ్నెటిక్ చార్జర్ అండ్ ట్రావెల్ కేస్‌కి రిలేటెడ్ చార్జర్ ఇస్తాడు. అండ్ ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇస్తాడు. ఈ బ్రష్ అనేది మనం రెగ్యులర్‌గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేయడం వల్ల టీత్ వైట్నింగ్ ఎఫెక్ట్ కూడా మనకి చాలా ఉండిద్ది. అండ్ ఇందులో ఉన్న స్మార్ట్ ప్రెజర్ సెన్సార్ వల్ల మనం బ్రష్ చేసేటప్పుడు టీత్‌కి ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మనం ఈ బ్రష్ అనేది బ్లూటూత్ కనెక్టివిటీతో ఒక ఓరల్-బీ యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్‌కి కనెక్ట్ చేసుకొని మనం బ్రషింగ్ స్టాటిస్టిక్స్‌ని, టైంని అనేది మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకి 5 బ్రషింగ్ మోడ్స్ ఉంటాయి. అండ్ డిఫాల్ట్‌గా 2 మినిట్స్ టైమర్ ఇస్తాడనమాట. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏమైనా డెంటిస్ట్ రికమెండెడ్ బ్రషింగ్ టైం కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇందులో మనకి 2 ఇయర్స్ లిమిటెడ్ వారంటీ ఇచ్చాడు. అండ్ ఈ బ్రష్ అనేది మనకు నచ్చకపోతే 6 మంత్స్ మనీ బ్యాక్ గ్యారంటీ కూడా వీడు మెన్షన్ చేశాడు. ఆ తర్వాత ఇది మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ చార్జర్ అనమాట. మనం ఈ బ్రష్ ఓపెన్ చేయగానే హలో అని ఒక మెసేజ్ వస్తుంది. ఇలా 2 ఎలక్ట్రిక్ బ్రష్ హెడ్స్‌ని ఇస్తాడనమాట. రీప్లేస్మెంట్ బ్రష్ హెడ్స్ అంటారు. ఆ తర్వాత మనకి ఈ ట్రావెల్ కేస్ ఒకటి ఇస్తాడు. ఈ ట్రావెల్ కేస్ అనేది మనం ఎక్కడికి వెళ్తున్నా ఈజీ టు క్యారీ లాగా యూజ్ అవుతుందనమాట. దీంట్లో మనం ఈ బ్రష్ హ్యాండిల్‌ని, ఎలక్ట్రిక్ బ్రష్ రీప్లేస్మెంట్ హెడ్‌ని పెట్టుకొని తీసుకెళ్తే సరిపోద్ది. ఈ ట్రావెల్ కేస్‌కి ఒక ఛార్జర్ ఇచ్చాడు కదా! ఆ ఛార్జర్ పెట్టుకుంటే మన బ్రష్‌కి ఛార్జ్ అయిపోతుంది. సో, ఇది ఈజీ టు క్యారీ అనమాట. ఈ ట్రావెల్ కేస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో, ఇదొచ్చేసి ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఛార్జరు. మన బ్రష్ హ్యాండిల్‌కి పెట్టుకోవడానికి ఇది యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటొచ్చేసి ఇది ట్రావెల్ కేస్‌కి ఛార్జ్ చేసుకోవడానికి ఈ ఛార్జర్ యూజ్ అవుతుంది. ఈ బ్రష్ హెడ్స్ అనేది మనం 3 మంత్స్‌కి ఒకసారి రీప్లేస్ చేయాలనమాట. కావాలంటే మనం యాప్‌లో రిమైండర్స్ కూడా ఫాలో చేసుకోవచ్చు. ఇందులో మనకి ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడు. మనకేమన్నా డౌట్స్ ఉంటే ఈ మాన్యువల్‌లో ఒక బార్ కోడ్ ఇచ్చాడనమాట. అది స్కాన్ చేస్తే మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చనమాట. ఆ తర్వాత మనం ఇక్కడ ఈ పవర్ బటన్ క్లిక్ చేయంగానే హలో అని మెసేజ్ వస్తుంది. ఇక్కడ మనకి మోడ్స్ కూడా చూపిస్తుందనమాట. సెన్సిటివ్ అని, వైట్నింగ్ అని, గమ్ కేర్, అలాగే ఇంటెన్స్. సో దట్ మనం బ్రష్ చేసేటప్పుడు మనకి ఏ మోడ్ కావాలో ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ ఉండిద్ది. ఈ సెట్టింగ్స్ అయితే మనం యాప్ త్రూ మనం మానిటర్ చేసుకోవాలి. పవర్ బటన్ క్లిక్ చేయగానే బై డిఫాల్ట్ మనకి 2 మినిట్స్ టైమర్ వస్తుంది. దానివల్ల బ్రషింగ్ టైం పర్ఫెక్ట్‌గా మెయింటైన్ అవుతుంది. మనం 2 మినిట్స్ అవ్వకముందే గబగబా బ్రష్ చేసేసి తీసేసామనుకో ఒక సాడ్ ఎమోజీ చూపిస్తుంది. సో, దానివల్ల మనం బ్రష్ చేయలేదు సరిగ్గా అని అర్థం. అండ్ ఇక్కడ మనకి ఈ బ్రష్ హెడ్స్ చూసారా 360 డిగ్రీస్ మన టీత్‌లో ఉన్న ప్లేక్‌ని రిమూవ్ చేస్తుంది. అండ్ హెల్తీగా గమ్స్‌ని మెయింటైన్ చేస్తుంది. బ్లీడ్ అవ్వకుండా అట్లాగా. అండ్ మన టీత్ పై ఉన్న ప్లేక్‌ని కూడా బాగా రిమూవ్ చేస్తుంది. చూసారా మన 2 మినిట్స్ కంప్లీట్ చేస్తే హ్యాపీ ఎమోజీ ఇస్తుంది. అంటే మనం బ్రష్ ప్రాపర్‌గా చేసామని అర్థము. ఆ తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇట్లా ఈ బ్రష్ హెడ్‌ని, బ్రష్ హ్యాండిల్‌ని ఇలా పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు ఛార్జర్ తీసుకొని. ఇప్పుడు ఈ బ్రష్ హ్యాండిల్‌కి అసలు ఛార్జ్ ఎలా పెట్టాలి అని చూపించబోతున్నాను. ఈ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఛార్జర్‌ని ఎలా యూజ్ చేయాలో మాకైతే చాలా టైం కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినా ఇటు సైడ్ పెట్టాలి అని, అటు సైడ్ పెట్టాలా లేకపోతే ఇటు సైడ్ పెట్టాలా అని చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాము. మీరైతే అలా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను చూపిస్తున్న వైపు పెట్టండి. ఇటు సైడ్ అయితే అస్సలు పెట్టొద్దు. మేమైతే అటు సైడే పెట్టాము. ఇటు సైడ్ పెట్టాం. సో, మనం రాంగ్ సైడ్ పెట్టినా కూడా ఛార్జ్ అవ్వదు. అది స్టాండర్డ్‌గా నిలబడిద్ది కానీ మనకి ఛార్జ్ అవుతున్నట్టు సింబల్ అదేం చూపించదు. దానికి ఫ్రంట్ సైడ్ ఒక నాబ్‌లా ఉండిద్ది. సో, అది మ్యాగ్నెటిక్ ఛార్జర్ అనమాట. అది బ్రష్ హ్యాండిల్‌ని ఛార్జ్ చేసుకోవడానికి. అండ్ ఈ బ్రష్ హెడ్ అనేది మన బ్రష్ హ్యాండిల్‌కి ఎలా పెట్టుకోవాలి, ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఈజీ అండి. చాలా ఈజీ. జస్ట్ ఇలా పెట్టంగానే అటాచ్ అయిపోతుంది ఈజీగా. చూడండి. ఆ తర్వాత మనం జనరల్‌గా మొబైల్ ఛార్జ్ పెట్టినట్టే ప్లగ్ ఇన్సర్ట్ చేసేసి నేను చూపిస్తున్న వైపు చెప్పాను కదా! నాబ్ ఉన్న సైడు మనం బ్రష్ హ్యాండిల్‌ని ప్లేస్ చేయాలి. అప్పుడే మనకి ఆ సింబల్ చూపిస్తుంది ఛార్జ్ అవుతున్నట్టు.
కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది బ్రష్ హ్యాండిల్ ఛార్జర్, ఇదేమో ట్రావెల్ కేస్ ఛార్జర్. ఈ ట్రావెల్ కేస్‌లో మనం బ్రష్ హ్యాండిల్, బ్రష్ హెడ్ ప్లేస్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇక్కడ మన ఛార్జ్ చేసుకోవడానికి కూడా వాడు 2 పిన్స్‌లాగా చూపిస్తున్నాడు కదా! అటు సైడ్ మనం ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోయిద్ది. ఆ తర్వాత మొబైల్‌కి జనరల్‌గా ఎలా అయితే ఛార్జ్ చేసుకుంటామో అలా పెట్టేసుకుంటే సరిపోయిద్ది. మన ట్రావెల్ కేస్‌కి అక్కడ గ్రీన్ లైట్ అనేది ఎలుగుతుంది. సో దట్ ఈ ట్రావెల్ కేస్‌కి పర్ఫెక్ట్‌గా ఛార్జ్ అవుతుంది అని అర్థం. సో, ఆ గ్రీన్ లైట్ అనేది ఎలిగితేనే మనకి ట్రావెల్ కేస్ అనేది ఛార్జ్ అవుతుంది ప్రాపర్‌గా అని అర్థమండి. అది చెక్ చేసుకోండి. అండ్ ఈ ట్రావెల్ కేస్ కూడా మనం జనరల్‌గా ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. హారిజాంటల్‌గా ఒక గ్రే బార్ ఇచ్చాడు కదా! అక్కడ ప్రెస్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. సో దట్ మనం భయపడక్కర్లేదు. ఈ బ్రష్ హ్యాండిల్ గానీ, బ్రష్ హెడ్ గానీ ఎక్కడైనా పడిపోతాయేమో అని. ఎందుకంటే చాలా ఫిట్‌గా ఉంది. మెయిన్ పాయింట్ చెప్పడమే మర్చిపోయాను అసలు. ఈ బ్రష్ హ్యాండిల్ అనేది ఛార్జ్ అవ్వడానికి మనకి 3-4 అవర్స్ టైం పడుతుంది. అంటే కంప్లీట్‌గా 100% ఛార్జ్ అవ్వడానికి 3-4 అవర్స్ టైం తీసుకుంటుంది. సో దట్ మనకి 1 వీక్ వచ్చిద్దనమాట ఆ 3-4 అవర్స్ ఛార్జింగ్. బ్రష్ ఓపెన్ చేయంగానే బ్రష్ హ్యాండిల్, 2 బ్రష్ హెడ్స్, ఒక ట్రావెల్ కేస్ ఛార్జర్, బ్రష్ హ్యాండిల్ ఛార్జర్ వచ్చాయో లేదో మనం చెక్ చేసుకుంటే సరిపోయిద్ది. అంతే అండి. ఈ ఎలక్ట్రిక్ బ్రష్ యూజ్ చేయడం చాలా ఈజీ. మనం బ్రష్ చేసుకున్న తర్వాత ఆ బ్రష్ హెడ్‌ని తీసి అది వాష్ చేసుకుంటే సరిపోయిద్ది. ఈ బ్రష్ హెడ్‌ని వాష్ చేసిన తర్వాత మళ్ళీ మనం మన బ్రష్ హ్యాండిల్‌కి ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. మనం బ్రష్ చేసేటప్పుడు గ్రీన్ లైట్ కానీ, వైట్ లైట్ కానీ వస్తుంది అంటే మనం నార్మల్ అండ్ సేఫ్ ప్రెజర్‌లో పర్ఫెక్ట్ ప్రెజర్ అప్లై చేసి బ్రష్ చేస్తున్నామని మీనింగ్. అండ్ దీనివల్ల టీత్ అండ్ గమ్స్ కూడా సేఫ్‌గా క్లీన్ అవుతాయి. డెంటిస్ట్ కూడా రికమెండ్ చేసేది ఈ ఐడియల్ బ్రషింగ్ ప్రెజరే. మనం కొంచెం ప్రెజర్ ఎక్కువ పెట్టినప్పుడు రెడ్ లైట్ వచ్చిద్ది. సో దట్ మనకు అర్థమైద్ది తగ్గించాలని. అప్పుడు యాజ్ యూజువల్‌గా గ్రీన్ లైట్ కానీ, వైట్ లైట్ కానీ వచ్చేసిద్ది. సో అదండి, మనం ఈ బ్రష్‌ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా సెటప్ చేసుకోవాలో ఈజీగా చూయించాను కదా! సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.